హలో అందరికీ, నేను మీ అనురాధ. వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. ఈరోజటి రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్ తినాలి అనిపించిన ప్రసాదంగా అయినా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. తిన్నా కొద్దీ తినాలనిపించే రెసిపీ. ఎలా చేయాలో ఇంకా ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. స్టవ్ పైకి ఒక మందపాటి గిన్నె నుంచేసి 1.5 కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అదే కప్పుతో ఒక 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుకుంటూ బెల్లాన్ని కరగనివ్వాలి. బెల్లం కరగడానికి ఎక్కువ సమయం పట్టదు. బెల్లాన్ని సన్నగా తురుముకొని తీసుకుంటాం కాబట్టి తక్కువ సమయంలోనే బెల్లం మొత్తం కరిగిపోతుంది. బెల్లం కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది. వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు సూజీ రవ్వని యాడ్ చేసుకోవాలి. దీన్ని బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అని కూడా అంటారు. రవ్వ వేసిన వెంబడే మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండి, రవ్వ మొత్తం కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకోవాలి. అప్పటికప్పుడే మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఉండలుగా అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా స్పూన్తో ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే ఎక్కడైనా ముద్దలుగా ఉన్నా విడిపోతాయి. మొత్తం ఒక్కసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మొత్తం పిండి రవ్వ దగ్గరికి రావడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. తక్కువ సమయంలోనే దగ్గరికి వచ్చేస్తుంది. మొత్తం ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులోకి ఒక చిటికెడు మాత్రమే ఉప్పుని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు యాలకుల పొడి, 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసి మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకొని తీసుకోవాలి. నెయ్యి మొత్తం కలిసిపోయే విధంగా. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. చల్లారే కొద్దీ కొంచెం గట్టి పడుతుంది. చేతికి నెయ్యిని అప్లై చేసేసుకొని చల్లారిన తర్వాత మంచిగా ఈ పిండిని మర్దన చేసుకొని తీసుకోవాలి. ఈ పిండి అనేది ఎంత మెత్తిగా ఉంటే అంత సాఫ్ట్గా వస్తాయి మనకి. ఈ విధంగా మొత్తం ప్రెస్ చేసేసుకొని ఒక ముద్దలాగా చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. వీటిని మనం 2 రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పొడి పిండి సహాయంతో ఈ విధంగా ఫ్లోర్ పైన కానీ చపాతీలు చేసుకునే పీట పైన కానీ చేసుకొని తీసుకోవచ్చు. పొడిపిండి వేసేసి దీనిపైకి రవ్వ ముద్దని పెట్టేసి చపాతీలు చేసే కర్రతో నెమ్మదిగా ప్రెస్ చేసుకొని ఇవి షేప్ అవుట్ అయిపోతాయి. కాబట్టి ఏదైనా ఒక చిన్న గిన్నెతో మిడిల్లో కట్ చేసుకొని తీసుకోవాలి. ఇదే విధంగా చిన్న చిన్నవి కూడా చేసుకొని తీసుకోవచ్చు పొడిపిండి సహాయంతో. ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని నా దగ్గర ఉన్న ఒక బాక్స్ మూతని తీసుకొని కట్ చేసుకుంటున్నాను నేను. మరి చిన్నవిగా కాకుండా నార్మల్ సైజులో ఉండే విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. మరి సన్నగా కాకుండా నార్మల్ సైజులో ఉండే విధంగా చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇంకొక రకంగా చేసి చూపిస్తాను. కవర్ పేపర్ని కానీ బటర్ పేపర్ని కానీ తీసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కవర్కి చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని పిండిలో నుంచి ఒక ముద్ద పిండిని తీసేసుకొని కవర్ పైన నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకోవడమే. రవ్వ ముద్దని తీసుకుంటున్న ప్రతిసారి రవ్వని కొంచెం మర్దన చేసుకొని తీసుకున్నామంటే సాఫ్ట్గా వస్తాయి, ఎక్కడ ముద్దలుగా లేకుండా. ఈ విధంగా ప్రెస్ చేసేసుకొని సన్నగా కాకుండా కొంచెం మందంగానే ఉండే విధంగా ప్రిపేర్ చేసేసుకొని నేను ఇక్కడ ఆయిల్ అనేది రెడీగా పెట్టుకున్నాను. ఆ ఆయిల్లోకి వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, నేను చేసిన ప్రతి పూరి పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు ఇదే విధంగా రావాలి అనుకుంటే ఇదే విధంగా ఫాలో అయిపోండి. మరి అన్నింటినీ ఇదే విధంగా చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. స్వీట్ తినాలి అనిపించిన, ప్రసాదంగా పెట్టాలి అనుకున్న, ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా ఈ రెసిపీని ట్రై చేయండి. తక్కువ సమయంలోనే మంచి రెసిపీ. బెల్లంతో ప్రిపేర్ చేసుకున్నాము కాబట్టి హెల్దీగా, టేస్టీగా
చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అన్నింటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు అను కేఆర్ వ్లాగ్స్ ఛానల్కి వెళ్ళి చూసేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకటి విరిచి చూపిస్తాను, చూసేయండి. పొరలు పొరలుగా చాలా బాగా ఉంటుంది ఈ రెసిపీ. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత ఎమ్మీగా ఉందో. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.